ఏం చేస్తున్నావు ఇప్పుడు? హాస్టల్కి నా బిడ్డ ఫోన్ చేసింది, మాట్లాడుతున్నా, పెట్టేసినా లేదో నువ్వు వచ్చినావు. అవునా, ఏం చదువుతుంది మరి అమ్మ ఇప్పుడు? ఇక ఈ సంవత్సరం అయితే డిగ్రీ అయిపోతుంది. అయినా వదిన ఒకరింటికి పోయే పిల్ల ఇంతంత పెట్టి చదువు చదివిస్తే ఓ పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారా ఏమన్నా? ఇట్లయినా అత్తగారింటికి పోయినాక గదే బాసందమ్ముడు, గదే బట్టలు ఉతుకుడు, గదే వంట వేసుడు, గదే సాకిరి పడు. ఇది చదివి ఐఏఎస్ అవుతుంది ఐపీఎస్ అవుతుంది అని పక్కన పెడితే నా బిడ్డ రేపు బయట ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే దానికి చదువు అవసరం. దీని నలుగుట్లో పోయినప్పుడు ఓళ్ళతో ఎట్లా మాట్లాడాలని తెలవాలంటే దానికి చదువు అవసరం. ఒక మగాడి కాళ్ళ కింద బానిస లెక్కలోకి బతకద్దంటే దానికి చదువు అవసరం. ఆఫ్టర్ ఆల్ అమ్మాయివి అని ఎవరైనా మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ కాదు ఆదిశక్తి అని నిరూపించడానికి దానికి చదువు అవసరం. ఒకరింటికి ఇచ్చినాకట తన మొగుడు మంచుడైతే మంచి, లేకపోతే నా బిడ్డ దాని కాళ్ళ మీద నిలబడాలంటే దానికి చదువు అవసరం. ఏమో ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవ్వచ్చేమో. ఎవరిలో ఏటాలని దాగుందో ఎవరికి తెలుసు? సముద్రంలో అవుతుందా అంటే చెప్పగలుగుతావా? ప్రతి ఆడపిల్ల చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాల్సిన అవసరం. ఒకరి ముందు చేయి చాపకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే అంతే చాలు.